అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. రేషన్ కార్డు ప్రక్రియ, కొత్త రేషన్ కార్డుల యొక్క ప్రక్రియ అయితే ఆలస్యం అవుతా ఉంది. దాదాపు 10,50,000 మంది ఆ రేషన్ కార్డులో పేర్లు మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి యొక్క కనీసం ఒక 2 నెలలు అయితే పట్టొచ్చని సివిల్ సప్లైస్ అయితే తెలియజేస్తా ఉంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల ఆశలు నెరవేరేలా లేదు. దరఖాస్తుదారుల పరిశీలన ప్రక్రియ కూడా ఆలస్యంగా సాగుతుంది. అర్హులైన వారికి కార్డులు మంజూరు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 32,000 కుటుంబాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులను ఇవ్వగలిగింది. ఇంకా వీరికి మే నెలలో రేషన్ పంపిణీ చేయనుంది. మిగతా వారికి మంజూరు కావాలంటే మరో 2 నెలలు సమయం పట్టవచ్చని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. దరఖాస్తులు పరిశీలనలో అవకతవకలు జరగకుండా, అర్హత లేని వారి పేర్లు రాకుండా జాగ్రత్తలు పాటిస్తూ గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటన చేసి ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి, మీ సేవ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డుల కోసం 2,50,000 దరఖాస్తులు 2,50,00,000 దరఖాస్తులు రాగా, కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు కోసం 8,10,000 వచ్చినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. వీటిని పరిశీలించిన ప్రభుత్వం కార్డులు మంజూరు చేసే కొత్త లబ్ధిదారుల సంఖ్య 30 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్లో దరఖాస్తు పేరు ఎంటర్ చేయగానే వారి వివరాలన్నీ యాప్లో కనిపిస్తాయి. దరఖాస్తుదారుల ఆదాయ స్థితిగతులు, గతంలో రేషన్ కార్డు ఉందా, తల్లిదండ్రుల పేరిట రేషన్ కార్డు పేర్లు ఏమైనా ఉన్నాయా తదితర అంశాలు అధికారులు, సిబ్బంది సర్వే చేస్తూ వారు చెప్పిన అంశాలను యాప్లో పొందుపరుస్తున్నారు. ఇది రేషన్ కార్డు రాష్ట్రంలో మే నెలలో రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 2,93,00,000కు చేరింది. 11,15,000 మందికి లబ్ధిదారులు కొత్తగా చేరారు. వీరికి నెలకు 1,86,000 టన్నుల రేషన్ పంపిణీ చేయనుంది. జనవరిలో, ఏప్రిల్లో 90,42,000 కార్డులు కొత్త లబ్ధిదారులు చేరిన వారి సంఖ్య. ఇందులో పెళ్లి చేసుకున్న వారి పాత కార్డుల నుంచి 7,10,000 మంది పేర్లు తొలగించారు. మే నెలలో కొత్తగా రేషన్ తీసుకునే వారి సంఖ్య 12,10,000 ఉన్నట్లు పౌర సరఫరాల శాఖగా తెలిపింది. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు మొదటి రోజు నుంచే క్యూ కడుతున్నారు. కోటా తెచ్చే 5-6 రోజులకి ఖాళీ అవుతుంది. రెండో విడత బియ్యం కోసం కార్డుదారులు ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ నెలలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో 90% మంది తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నెలలో లబ్ధిదారుల సంఖ్య పెరగవచ్చని, గత నెలలో డీలర్లు సరిపడా కోటా తీసుకుపోవడంతో కొంతమందికి రేషన్ దొరకలేదని ఈ నెల అందరికి వచ్చేలా డీడీలు చెల్లించినట్లు వెల్లడించారు. సన్నబియ్యం పంపిణీ నుంచి రేషన్దారులు జనంతో కిక్కిరిసిపోతున్నారు. పీడిఎస్ బియ్యం అక్రమ దందాకు చెక్కుబడిందని డీలర్లు చెబుతా ఉన్నారు. అయితే ఇంకా 2 నెలలు అయితే కొత్త రేషన్ కార్డులు పేర్లు మార్పు అయితే ఇంకా 2 నెలలు సమయం పట్టే అవకాశం అయితే ఉంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.